లిక్కర్ స్కామ్ లో A6 గా ఉన్న SPY ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డి సిట్ అదుపులో ఉన్నారు. లిక్కర్ కేసులో సిట్ ఆయనను ప్రశ్నిస్తోంది. మద్యం లావాదేవీలు, కమిషన్ల వ్యవహారంపై ఆరా తీశారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిట్ అధికారులు. శ్రీధర్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాసేపట్లో శ్రీధర్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, శ్రీధర్ రెడ్డిని గత రాత్రి అదుపులో తీసుకొని విజయవాడ స్ట్రీట్ ఆఫీస్ కి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం అసలు స్కామ్ కి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి విజయసాయి రెడ్డితో పాటు ఇప్పటికే చాణిక్య, అదేవిధంగా కసిరెడ్డి, కసిరెడ్డిని ఇప్పటికే కసిరెడ్డితో పాటు చైతన్యాన్ని ఇప్పటికే అదుపులో తీసుకుని 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పుడు సూత్రధారిగా ఉన్న కసిరెడ్డిని విచారించిన అనంతరం ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధించబడింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా బెదిరింపులకు కానివ్వండి, అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించి బెదిరింపులకు కానివ్వండి, పూర్తిగా శ్రీధర్ రెడ్డి పాల్పడ్డారనేది కూడా ఒక ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని విచారిస్తున్నారు. అప్పుడు గతంలో ఏం జరిగింది, ఆ పరిస్థితులు ఎంత పర్సెంటేజ్ వసూలు చేశారు అనేది కూడా పూర్తిగా వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ రోజు విచారణ అనంతరం అయితే ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పూర్తిగా ఇప్పటికే సుమారుగా 6 గంటల నుండి 7 గంటల సమయం ఇప్పటికే గడుస్తున్న నేపథ్యంలో సుమారుగా పూర్తిగా ఈ లిక్కర్ మాఫియా సంబంధించి పూర్తిగా డేటా అయితే ఇప్పటికే సిట్ అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. విచారణ అనంతరం ఎంతవరకు ఆయన విచారణకి సహకరిస్తారు అనేది కూడా విచారణ అనంతరం తెలిసే అవకాశం ఉంది. ఏదేమటికి విచారణ తర్వాత వైద్య పరీక్షలకు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.